విశ్వాస యాత్రికులందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మనం అబ్రహాం జీవితంలో ఆయన విశ్వాస యాత్రలో జరిగినటువంటి సంఘటనలను వరుసగా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు మనం చూడబోతున్న విషయం ఏమిటి అంటే ఆదికాండము 14వ అధ్యాయంలో అబ్రహామును సందర్శించినటువంటి షాలేము రాజు గురించి మనం ఇప్పుడు చూడబోతా ఉన్నాం. బైబిల్లో ఈ వచ్చిన భాగం ఆదికాండము 14వ అధ్యాయము 18వ వచనం. మరియు షాలేము రాజైన మెల్కిసెదెకు రొట్టెను ద్రాక్ష రసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదింపబడును గాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. ఇలా అబ్రాహాము జీవితంలో మనకు కనపడుతున్నటువంటి మరొక క్యారెక్టర్ ఏమిటి అని అంటే షాలేము రాజు లేదా మెల్కిసెదెకు. ఎవరు ఈ మెల్కిసెదెకు? ఏం చేశాడు? అబ్రహాం అతన్ని ఏం చేశాడు అంటే ఈ మెల్కిసెదెకు బైబిల్ చెప్తుంది అక్కడ 18వ వచనం చివరి భాగంలో అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు అని బైబిల్ చెప్తుంది. బైబిల్ గ్రంథాన్ని చదివేటప్పుడు మన ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండే విధంగా ఆలోచించాలి. కానీ కొంతమంది ఏదో ఒక సర్ప్రైజింగ్ లాగా, ఒక సెన్సేషన్ లాగా, లేకపోతే ఏదో కనుక్కోవాలి అన్న వేరే తీరులో ఆలోచిస్తే నువ్వు డైవర్ట్ అయిపోయే ప్రమాదం ఉంది. మెల్కిసెదెకు ఎవరు? బైబిల్ ఇక్కడ క్లియర్గా సర్వోన్నతుడయ్యే దేవునికి యాజకుడు అని చెప్తుంది. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో మనం చూస్తే దీనికి బైబిల్ గ్రంథంలో మరి ఒక సందర్భంలో వివరణ కూడా ఉంది. రాజులను హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో రాజులను సంహారం చేసి తిరిగి వచ్చిన అబ్రహామును ఎవడు కలుసుకుని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడైన మెల్కిసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టు షాలేము రాజని అర్థము. ఎవరితను? నీతికి రాజు, సమాధానానికి రాజు. ఎవరు నీతికి రాజు? ఎవరు? సమాధానానికి రాజు ఎవరు? ప్రిన్స్ ఆఫ్ పీస్. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. అలాగే అతడు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు. తల్లి లేరు, తండ్రి లేదు, వంశావళి అనే లేదు. ఎవరు అంటే ఈజ్ నథింగ్ బట్ ప్రభువైన యేసుక్రీస్తుకి ఇది క్లియర్గా సాదృశ్యమైనది. ఆ రూపంలో ప్రభు వచ్చి అబ్రహాము దగ్గర అతన్ని ఆశీర్వదించి దేవుని కుమారుడు అనే విషయాన్ని 7వ అధ్యాయంలోనే చివరిల వచనంలో చూడండి, దేవుని కుమారుని పోలి ఉన్నాడు. అది అబ్రహాము దగ్గరే 10వ వంతు తీసుకున్నాడంటే అతను ఎంత గొప్పవాడై ఉండాలి. అతడు ఆశీర్వదించి వెళ్ళాడు. కాబట్టి ఇవన్నీ కూడా హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో మనం చూస్తే ఈ మెల్కిసెదెకు ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. వివాదాస్పదమైనటువంటి విషయాలు ఏమీ లేవు దీంట్లో. ఇట్స్ వెరీ క్లియర్, రైట్. ఇక్కడ జరిగిన విషయం ఏమిటి అని అంటే అబ్రహాము యుద్ధం చేసి యుద్ధంలో లోతు అతని కుటుంబీకుల్ని అతని ఆస్తిని పోగొట్టుకున్నంతా కూడా తిరిగి తీసుకుని వచ్చిన తర్వాత అబ్రహాముకి మెల్కిసెదెకు కనిపించి అతన్ని ఆశీర్వదించాడు. ప్రియమైన వారలారా, ఆశీర్వాదం అనేది ఎవరిస్తే ఆశీర్వాదం అంటే దేవుడిస్తే అది ఆశీర్వాదం. దావీదు అంటాడు కదా, యెహోవా నీవు నన్ను ఆశీర్వదించిన ఎడల ఎన్నటెన్నటికీ ఆశీర్వాదము అంటాడు. ఈ మధ్య చాలామంది మనుషులను ఆశీర్వదిస్తూ ఉన్నారు. మేము పెద్ద అవతార పురుషులు అని చెప్తా ఉన్నారు. ఈ అవతార పురుషులందరికీ ఒకరోజు సమాధి ఉంటుంది. చాలామంది పిచ్చోళ్ళకి ఈ సంగతి తెలియక దేవుడు అవతరించేశాడండి, ఇదిగో ఈ బాబా వచ్చాడు, ఏం వచ్చేసింది, మాతా వచ్చింది, మాతాలు బాబాలు ఇవన్నీ ట్రాష్. గొప్ప గొప్ప చదువుకున్న వాళ్ళు, దేశాన్ని పరిపాలించే పెద్ద పెద్ద వాళ్ళు కూడా వెళ్ళి ఓ దిగంబరగా ఉన్న ఒక స్వామీజీని నేను అని చెప్పుకునే వాడి దగ్గరికి వెళ్ళి సాగిలు పడుతున్నారు.
సిగ్గులేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాగిలు పడతాను, వాడికి ఒంటి మీద బట్ట కూడా లేదు. మరి నాగరికత అంటున్నారు, సంస్కృతి అంటున్నారు, ఏమైపోతాను ఇవన్నీ? మనిషి యొక్క ఆశీర్వాదం కోసం వాడు ఎలాంటి వాడైన వాళ్ళు కాళ్ళు పట్టుకోవడం ఏమిటి? నీకు ఆశీర్వాదం కావాలి అంటే నువ్వు దేవుని కాళ్ళు పట్టుకోవాలి. నువ్వు దేవుని పాదాలను తప్ప ఇంకా ఆశీర్వాదం కోసం ఎక్కడికి వెళ్ళినా నీకు రాదు. ఇంకొంతమంది ఉంటారు, పాస్టర్స్ కాళ్ళు పట్టుకుంటూ ఉంటారు. ఇట్స్ ఆల్సో రాంగ్, అది కూడా తప్పే. ఎవడి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. దేవుని సేవకులు నీకు వాక్యాన్ని బోధించేటువంటి వారు, దేవుని యొక్క పనివారు, దేవుని దాసులు. వారి నోటి నుండి వచ్చే దేవుని మాటలు వినండి, వాళ్ళని గౌరవించండి, తప్పులేదు. కానీ ఆరాధించకూడదు. ఆరాధనకి కేవలం యోగ్యుడు, పాత్రుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే, ఇంకెవ్వరూ కాదు. ఎందుకంటే తన ప్రాణం ఇచ్చాడు, మనల్ని రక్షించాడు, మనల్ని కొన్నాడు, ఆయన మాత్రమే అర్హుడు. మెల్కిసెదెకు అబ్రాము దగ్గరకు వచ్చి అబ్రామును ఆశీర్వదించాడు. నిన్నెవరు ఆశీర్వదిస్తున్నారు? దేవుడు ఆశీర్వదిస్తే అది నీకు నిజమైన ఆశీర్వాదం. కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి తగిన విధంగా నువ్వు ఉండాలి. ఇంకంతే, ఇంకా వేరే కాన్సెప్ట్ పెట్టుకోకూడదు. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి తగిన విధంగా నీ జీవితాన్ని మోడ్యులేషన్ చేసుకోవాలి. ఎవరు ఆపలేరు ఆశీర్వాదాన్ని. కాబట్టి అబ్రాము అలాగా ఆశీర్వదించబడ్డాడు. ఆ తర్వాత ఈ షాలేము రాజు లేదా ఈ మెల్కిసెదెక్కి అబ్రాము ఏం చేశాడంటే 10వ భాగం అంతా తన దగ్గర ఉన్న దాంట్లో 10వ భాగం ఇచ్చాడు. ఏమిటి 10వ భాగం అని అంటే 10వ భాగం, దశమ భాగం అంటారు దీన్ని. అబ్రాము అతనికి దశమ భాగం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఈరోజు కూడా చాలామంది చర్చిల్లో దశమ భాగాలు ఇస్తూ ఉంటారు. అసలు ఎందుకు ఈ దశమ భాగం ఇవ్వాలి? ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చింది అంటే, అప్పట్లో రాజులకు, రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు రాజులకి 10వ భాగాన్ని పన్ను కట్టేటువంటి వాళ్ళు. కాబట్టి జరిగిన విషయం ఏమిటి అంటే, రాజు వాళ్ళని సంరక్షించినందుకు గాను ప్రజలు అతనికి ఆ పన్ను కట్టేవాళ్ళు. అలాగనే అబ్రాము కూడా తన దగ్గర ఉన్నవన్నీ గౌరవప్రదంగానే కానుకగా ఇచ్చేశాడు. 10వ భాగాన్ని ఇచ్చాడు. పాత నిబంధనలు ఆ తర్వాత కాలంలో చూస్తే 10వ భాగం ఇవ్వటం అనేది పాత నిబంధనలో అర్పణలో ఒక పార్ట్ అయిపోయింది. కానీ క్రొత్త నిబంధనలో ఈ రూల్లే. చాలామంది ఇప్పటికి కూడా 10వ భాగమే ఇవ్వాలని తెగ బాధపడిపోతూ ఉంటారు. కొంతమంది అయితే బాధపడతా ఇస్తూ ఉంటారు. అమ్మో నేను తెచ్చుకుందో 10,000 అయితే దాంట్లో 1,000 రూపాయలు తీసి దేవుడికి ఇవ్వాలా? నువ్వు బాధపడతా పైసా కూడా ఇవ్వద్దు. ఎందుకంటే అది ఇచ్చినా నీకు దీవెన కాదు, తీసుకున్న వాళ్ళకి అది దీవెన కాదు. స్వచ్ఛందంగా ఇచ్చేది అర్పణ. దశమ భాగమే ఇవ్వాలని క్రొత్త నిబంధనలు ఎక్కడా నియమం లేదు. స్వచ్ఛందంగా నువ్వు దేవునికి ఎంత ఇస్తావో తగిన విధంగా దేవుడు నీకు అంత ఇస్తాడు, అంతే. క్రొత్త నిబంధనలు ఎక్కడ అలాంటి నియమం లేదు. నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి నీకు ఫలితం ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే నీ సంపాదన, నీ సమయము, దేవుడు నీకు ఇచ్చిన నీ జీవితం, ఇవన్నీ దేవునికి వాడటానికి మించి ఇంకేముంటాయి చెప్పండి? లెక్కలు వేసుకొని, కొలతలు వేసుకొని, అమ్మో ఇంత ఇచ్చాను, అంత ఇచ్చాను, అంతే వాళ్ళ అని అనుకుంటే ఇట్స్ బెటర్ టు డ్రాప్. నువ్వు అసలు ఏం ఈకపోవటమే మంచిది. ఎందుకంటే నీ హృదయము దేవుని కోసం, దేవుని రాజ్యం కోసం ఖర్చు పెట్టడానికి ఇష్టపడలేదు అని అర్థం, అంతే. నువ్వు ఎందుకు ఇస్తున్నావు? బాధతో ఇస్తున్నావా? ఇవ్వటం మాని. నువ్వు బాధతో ఇచ్చినా ఇవ్వకపోయినా రెండింటికి ఒకటే ఫలం ఉంటుంది నీకు. విశ్వాస జీవితంలో ఈ లోభితనం అనేది ఉండకూడదు, ఈ పిసినారితనం అనేది ఉండకూడదు. విశ్వాస జీవితంలో స్వచ్ఛందంగా దేవునికి ఇవ్వటం అనేది ఉండాలి. ఎందుకు ఇస్తున్నామంటే దేవుని రాజ్యం కోసం ఇస్తున్నాం, ఆయన రాజ్యం కట్టబడటం కోసం ఇస్తున్నాం. దానికి ఒక కారణం ఉంది. ఆ కారణం తెలియకుండా ఏదో బ్లైండ్గా నాకు వచ్చే దాంట్లో నేను 10వ భాగం ఇవ్వాలి కదా అని కష్టమో నష్టమో కళ్ళు మూసుకొని ఏడుస్తానో, తిట్టుకుంటానో, సనుక్కుంటానో ఇస్తే అది నీకు ఏమాత్రం ప్రయోజనకరం కాదు. అబ్రాము స్వచ్ఛందంగా తన దగ్గర ఉన్న వాటిలో 10వ భాగాన్ని తీసి ఆయనకి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అబ్రాహాములో ఉన్న గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి విషయం అది. మనం కూడా అబ్రాహాము నుండి నేర్చుకోవాల్సింది ఏమిటి అని అంటే, మన సమయాన్ని, మన ధనాన్ని దేవుని కోసం ఖర్చు పెట్టడం నేర్చుకోవాలి. దగ్గర ధనం ఉందా? దాన్ని దేవుని కోసం వాడు.
కోటీశ్వర్లు అందరూ కూడా చచ్చిపోతారండి, నువ్వు నేను కూడా అందరం. అయితే నువ్వు వెనకాల పోగేసుకొని ఏం చేసుకుంటావు? నీ పిల్లలకి ఇస్తావు. వాళ్ళు పోగేసుకొని ఏం చేస్తారు? వాళ్ళు ఉంచుతారో తెలియదు, ఖర్చు పెడతారో తెలియదు, అమ్మేస్తారో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. కానీ నీ జీవిత కాలంలో నువ్వు ఉండగానే నీ సంపాదనలో దేవునికి భాగం ఇవ్వు. దేవుని రాజ్యం కోసం నువ్వు ప్రయాసపడు. నీ డబ్బు ద్వారా దేవుని పని జరిగేటట్టుగా చెయ్యి. నీ ఆదాయం ద్వారా 10 మందికి దీవెనకరంగా ఉండే పనులు చేయాలి. దేవుని రాజ్యం కోసం చేయాలి. అవి కూడా కొంతమంది ఉంటారు, దేవుని సన్నిధికి ఇవ్వరు, మేము పేదలకు ఇస్తామండి అని అంటారు. మంచిదే, పేదలకు ఇచ్చే పేదలకు ఇవ్వాలి నాయన, దేవునికి ఇచ్చే దేవునికి ఇవ్వాలి. ఎందుకంటే ఈ పేదలకు అంతే ఉండదు. అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఆలోచిస్తే ఎవరికన్నా పేదవాళ్ళకి ఏదన్నా చేద్దామని సొసైటీలో ఒకసారి చుట్టూ తిరిగి చూడండి. ఈరోజు పేదవాళ్ళు ఎవరో, తినటానికి ఉండటానికి లేని వాళ్ళు ఎవరో ఒకసారి చూడండి, నీకు ఎక్కడో తక్కువ కనపడతారు. పేదరికపు స్థాయి అనేది ఒకప్పట్లో లాగా లేదు. ఏదో విధంగా ఎవరో ఒకళ్ళు బ్రతుకుతూనే ఉన్నారు. మనం వాళ్ళకి సహాయం చేయాలి, తప్పు లేదు. కానీ దేవునికి ఇవ్వాల్సినవి పక్కన పెట్టి వాళ్ళకి వీళ్ళకి చేయాలనుకుంటావే, అది పొరపాటు. అది చేయాలి, ఇది చేయాలి. దేవుని రాజ్యం కొరకై నీవు ఏమైనా ఖర్చు చేస్తున్నావా? ఆలోచన చేసుకో. మెల్కిసెదెకు తనకున్న ఆస్తిలో, తనకున్న సంపదనలో 10వ భాగం అంతా కూడా ఆయన ఇచ్చి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని తీసుకున్నాడు. అబ్రహాంలో మనం నేర్చుకోవాల్సిన గొప్ప క్వాలిటీ ఇది. అంత మాత్రమే కాదు, ఇంకో క్వాలిటీ ఉంది, దాన్ని జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 14వ అధ్యాయము 21వ వచనం. సొదొమ రాజు మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకోమని అబ్రాముతో చెప్పగా, సొదొమ రాజు వచ్చాడు. ఇప్పుడు ఓడిపోయాడు కదా, శత్రురాజుల చేతిలో ఓడిపోయి సొదొమ రాజు కూడా ఓడిపోతే లోతు కోసం వచ్చాడు అబ్రాము. వచ్చి సొదొమ రాజును ఎవరైతే ఓడించారో వాళ్ళని ఓడించాడు అబ్రాము. తన దగ్గర ఉన్నటువంటి పని వాళ్ళతో 318 మంది తన ఇంట పుట్టిన దాసులతో వెళ్ళి యుద్ధం చేశాడు. సొదొమ రాజు అంటున్నాడు, ఆ మనుషులను నాకు ఇవ్వు, నేను నీకు ప్రతిగా వాటికి బదులుగా మనుషులు నాకు ఇచ్చి ఆస్తి అంతా నువ్వే తీసుకో అని అన్నాడు. మనుషుల్ని ఇచ్చి ఆస్తి తీసుకోమనగానే ఆస్తి మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? మంచిదే కదా, ఈ మనుషులదే ఉంది, వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు వస్తారులే అని వాళ్ళని పంపించి ఆస్తి తీసుకుంటారు. అబ్రాహాములో ధనాపేక్ష లేదండి. ఈజ్ నాట్ ఏ గ్రీడీ పర్సన్. అతడు దేవుని కోసం, దేవుని రాజ్యం కోసం, దేవుని వాగ్దానాలు నెరవేర్పు కోసం బ్రతికే మనిషి, డబ్బు మనిషిగా. చాలామంది పేరుకి విశ్వాసులు అని చెప్పుకుంటారు, పరిచారకులు అని చెప్పుకుంటారు, సేవ అని చెప్తూ ఉంటారు. కానీ లోపల ఇన్నర్ హార్ట్ అనమాట, లోపల డబ్బు మనసులాగే ఉండిపోయింది. డబ్బు ఇస్తే ఏదైనా చేస్తాం, డబ్బు ఇస్తే వదిలేసుకుంటాం. అందుకే చూడండి, చాలామంది రండి వచ్చి వాక్యం చెప్పండి అనండి, ఎంత ఇస్తారు? వచ్చి 4 పాటలు పాడెళ్ళండి, ఎంత ఇస్తారు? వాటికన్నా 4 గాడిదలను తెచ్చుకోవటం మేలు. ఆ గాడిదలన్నా మాట్లాడతాయి దేవుడు స్వరం ఇస్తే. డబ్బు కోసమే పరిచర్య చేసే వాళ్ళలాగా మనం ఉండకూడదు. ఇట్స్ అవర్ ప్రివిలేజ్. దేవుని కొరకు మనం ఉపయోగపడటం మన ఆధిక్యత, అది మన బాధ్యత అండి. దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం అండి అది. అలాగుండాలి. డబ్బు కోసం అమ్ముడుపోయే వ్యక్తి అబ్రాహాము కాదు. ఆయన అన్నాడు, నువ్వు నాకు ఆ మనుషులందరూ నీవు ఈ ఆస్తి అంతా నువ్వే తీసుకో, తెచ్చిన ఆస్తి అంతా ఉంది కదా కొల్లగొట్టింది, తీసుకో అంటే అప్పుడు చెప్పాడు. ఆయన అన్న ఓ మాట చూడండి, మంచి మాట అన్నాడు. 22వ వచనం, ఆదికాండం 14వ అధ్యాయము 22వ వచనం అన్నాడు, అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండాట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొననని ఆకాశమునకు భూమికి సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. చూసారా? అయితే ఈ పడుచువారు భుజించిన తప్ప నాతో కూడా వచ్చిన ఆనేరు, ఎష్కేలు, మమ్రే అను వారికి ఏ ఏ భాగములు రావాలనో ఆయా భాగములు మాత్రం వారిని తీసుకుని నిమ్మని సొదొమ రాజుతో చెప్పాను. నాతో పాటు వచ్చిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళకి ఏ భాగం రావాలో వాళ్ళకి ఆ భాగం ఇచ్చేయి అంతే, నాకు మాత్రం ఏం అవసరం అలా. నూలు పోగు కూడా నాకు అవసరంలా, చెప్పుల వారు కూడా నాకు అవసరంలా. ఎందుకంటే నేనే అబ్రాహామును ధనవంతుని చేశానని నువ్వు చెప్తావు తర్వాత.
అంతే కదా. ఇచ్చిన వాడు అంతా ఏం చెప్తారు? ఈరోజు సంఘాల్లో కూడా చూస్తూ ఉన్నాం, సందర్భం వస్తే చెప్తూ ఉంటారు చాలామంది, నేనేనండి పాస్టర్ గారికి అసలు ఏమి లేకపోతే నేనేనండి బియ్యం ఇచ్చింది, నేనేనండి కూరలు ఇచ్చాను, నేనే అసలు చర్చిలో ఏమి లేకపోతే నేనే ఇచ్చానని. ఏంటి నువ్వు ఇచ్చేది? బోడి. దేవుడు నీకు ఇచ్చిన దానిలో కొంచెం నువ్వు దేవునికి ఇచ్చావు అని ఎందుకు అనుకోలేకపోతున్నావు? నేనే చేశాను, ఈ చర్చికి నేనేనండి మొత్తం. అది దేవుడు నీకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత అని నువ్వు గుర్తెరిగితే నువ్వు మాట్లాడలేవు అవన్నీ మాటలు. చాలామంది చేసి చెప్పుకుంటా ఉంటారు, నీకు పరలోకంలో ఫలం కలగదు. ఊరక డ్రమ్ము కొట్టుకుని అవసరంలా నేనే చేశాను అని. నీ ధర్మం రహస్యముగా ఉండవాలని బైబిల్ చెప్తుంది. బయటపడితే అది పండును, కానీ నీవు కొట్టుకోమాక డప్పు. నేనే అబ్రాహామును గొప్పవాడిని చేశాను, నేనే అబ్రాహామును ధనవంతునిగా చేశానని నువ్వు చెప్పకుండా అసలు నీ దగ్గర నేనేం తీసుకోను, ఊరక తేరగా వస్తుందంటే తీసుకునే టైప్ కాదు అబ్రాహాము. అందుకే దేవుడు అబ్రాహామును ఆశీర్వదించాడు. అబ్రాహాము గొప్పవాడయ్యాడు. ఎలా అయ్యాడు అంటే దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. అమెరికా వాళ్ళు ఆశీర్వదిస్తే ఆయన ఆశీర్వదించబడలా. ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికాను ఆశీర్వదిస్తే ఆయన ఆశీర్వదించబడలా. ఈరోజు చాలామంది ఆశీర్వదించబడుతున్నావు అని చెప్తున్నారు. ఎవరు ఆశీర్వదిస్తున్నారు నిన్ను? పరాయి దేశస్తులు నీకు ఇచ్చే ఆశీర్వాదం అది శాశ్వతమైంది కాదు. దేవుడిచ్చే ఆశీర్వాదమే పర్మనెంట్. అందుకే అబ్రాహాములో ఉన్న మంచి క్వాలిటీ, నూలు పోగైనా చెప్పుల వారైనా నీ దగ్గర నుండి నేను తీసుకోను, అలాంటి మంచి డెడికేషన్ ఉందండి అబ్రాహాము దగ్గర. దేవుని ఆశీర్వాదాలు మాత్రమే. కాబట్టి ప్రియమైన వారలారా, ఈరోజు ఈ పాఠంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒకటి, దేవుడు నీకు చేసిన మేలును బట్టి నువ్వు ఆయనకి కృతజ్ఞత కలిగి నీ సమయము, నీ జీవితము, నీ ధనము, వీటిలో దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని దేవునికి ఇవ్వు. ఎంత ఇవ్వాలండి? అది నేను చెప్తే నువ్వు చేసేది కాదు. నీ హృదయంలో స్వచ్ఛందంగా రావాలి. సంతోషంగా, ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడు. నీ మనస్ఫూర్తిగా నీకు ఎంత ఇవ్వాలంటే అంత ఇవ్వు. 100కు 90 ఇస్తావో, 100కు 100 ఇస్తావో, అదంతా నీ ఇష్టం. దాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. రెండవ పాయింట్ ఏమిటి అని అంటే, అబ్రాహాము తేరగా వస్తుందని ఏది పెడితే అది తీసుకునే టైప్ కాదు. దేవునికి మహిమ వచ్చే విధంగా చూసుకున్నాడు. కాబట్టి మనం కూడా అబ్రాహాము జీవితంలో ఈ పాఠాలని నేర్చుకోవలసినటువంటి వారముగా ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన దేవా, అబ్రాహాము జీవితాలను ధ్యానం చేస్తున్న మేము మా జీవితంలో కూడా ఆయన వలె నీతి కలిగిన మార్గంలో నడవడానికి మాకు సహాయం చేయండి. మీరు మమ్మల్ని ప్రేమించి మాకు జీవితాన్ని ఇచ్చారు, ఆయుష్ని ఇచ్చారు, సంపాదనని ఇచ్చారు, ఒక యోగ్యమైన స్థితిలో మమ్మల్ని పెట్టారు. ఇదంతా నీ కోసం ఉపయోగపడాలి, నీ నామానికి మహిమకరంగా ఉండాలి. అలా ఉండడానికి మీరు సహాయం చేయండి అయ్యా. మా జీవితంలో నీకు పరిపూర్ణమైన విధేయత చూపించేవారుగా చేయండి. అబ్రహాం లాంటి మంచి లక్షణాలు మాలో కూడా ఉండేటట్టుగా చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యాన్ని వింటున్న మీరు ప్రార్థన చేసుకోండి. ఈ వాక్యానికి లోబడే మనసును కలిగి ఉండండి. ఈ వాక్యాన్ని విన్న తర్వాత మరలా మీరు ఆదికాండంలో అబ్రహాం చరిత్రని మరలా మీరు కూడా చదవండి. దేవుడు మరి ఎక్కువగా మీతో మాట్లాడతాడు. విశ్వాసయాత్ర అనే ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ స్నేహితులు కూడా దీన్ని చూసేలా చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.